మరి అక్కడ యాంటీ కన్వర్షన్ ఉంది కదా, మీరు ఎక్కడ పడితే అక్కడ పంచుతూ చెప్తా ఉంటే ఎవరు ఏమి అబ్జెక్షన్ పెట్టలేదా? దీనిలో చిన్న లాజిక్ ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానం వాడాలి మనము. ఓకే. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ ఉందని చెప్పి గ్రామాల్లో వాళ్ళకి తెలిసి ఉండదు. ఓకే. సో నేను గ్రామాలను చూస్ చేసుకునేవాడిని. ఇప్పుడు సిటీస్ పట్టుకున్నామంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లా ఉందని చెప్పి వెంటనే పోలీసులు ఫోన్ చేసి పిలిపిస్తాడు. గ్రామాల్లో వాళ్ళకి పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు కదా, వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. నేను ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటే, దొరకనంత వరకు దొరలమే, దొరికితే తర్వాత దొంగలం. అప్పటి వరకు దొరలాగే తిరుగుదాం. కానీ జరిగే చాలాసార్లు పట్టుకోవడం, రౌండప్ చేసి నన్ను పోలీసులు పట్టించి పిలవడము, మళ్ళీ వార్నింగ్స్ ఇచ్చి ఊర్లలో నుంచి తరిమి కొట్టడాలు, భయంకరమైన పర్సిక్యూషన్స్ జరిగాయి. అన్నిట్లో కూడా అప్పుడు మీ సంఘస్థులు ఏమైనా సపోర్ట్ చేశారా? బాగా. మన్ని మామూలుగా ఈ సంఘం అంతా ఏర్పడిన తర్వాత మేయర్ తన పిఎన్ ని పోలీసులతో పాటు పంపించాడు. పంపించి సాటర్డేనే, అంటే సాటర్డే